సభా సాంప్రదాయాలు పాటించరు. అసెంబ్లీ రూల్స్ తెలుసో లేదో అర్థం కాదు. ఇంకా తాను అధికారంలోనే ఉన్నట్లు జగన్ డిమాండ్లు కమాండ్లు చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతున్నట్టు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో ధర్నా అంటూ వెళ్లారాయన. ఇటు రాష్ట్ర అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని న్యాయ పోరాటం మొదలుపెట్టారు. సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా హోదా కోసం జగన్ హైకోర్టును ఆశ్రయించడం చూస్తే ఆయన ముండి పట్టుదలేంటో ఎవరికి అంతుపట్టకుండా తయారైంది ఇప్పుడు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి హడావిడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్లో ధర్నా అన్నారు. ఆహ్వానించి మరీ పిలిపించుకున్న ఎస్పీ ఎంపీ అఖిలేష్, శివసేన యూబీటీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వంటి ఇద్దరు ముగ్గురిని ధర్నా శిబిరంలో ఫోకస్ చేసుకున్నారు. జాతీయ పార్టీల మద్దతు లభించిందన్నారు. ఆ క్రమంలో ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రెడ్ బుక్ హోర్డింగ్స్ కూడా పెట్టారని, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారని జాతీయ మీడియా ముందు ఇంగ్లీష్లో రకరకాల ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యల్ని ప్రోత్సహించలేదట. దాడులు చేసి తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారని తెగ ఫీల్ అయిపోయారు. అదేమంటే ఇంకా 2 నెలలు కూడా గడవకుండానే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ వినిపిస్తున్నారు. నారా లోకేష్ displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons holding this red book, and this red book being captured in the form of hoardings, now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level. రాష్ట్రంలో పరిస్థితి నిజంగా జగన్ చెప్తున్నంత దారుణంగా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఏపీ అసెంబ్లీలో తన వాయిస్ వినిపించవచ్చు. అయినా ఆయన అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తన ఉనికి చాటుకునేందుకే ఢిల్లీ వెళ్లారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తన తప్పుల్ని ఎత్తుచూపుతామనే ఆయన ముఖం చాటేశారని విమర్శించారు. 5 ఏళ్ల తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రం దివాళా తీసిందని ఫైర్ అయ్యారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకొచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ జరుగుతా అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియదు. ఎందుకంటే మరి ఇక్కడ ఆయన ఉనికి ఎలాగో లేదు. అక్కడికి వెళ్తే ఏదో ఢిల్లీ మీడియా అంతా వస్తుంది, నేషనల్ మీడియా వస్తుంది, నా ఉనికి చాటుకుందామని వెళ్ళారే తప్ప సమస్య ఇక్కడ కదా. 5 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారో ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలుసుకొని ఇక్కడ సమస్యలు చూసుకోకుండా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మరి తుగ్లక్ పాలన కాదా ఇది? తుగ్లక్ ఆలోచన కాదా? గతంలో 5 సంవత్సరాలు ఆ తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుగ్లక్ రోడ్లో తుగ్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి. అసలు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే జగన్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత నెల 4న ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి
గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఓటమిని అంగీకరించకుండా ఇంకా తాను అధికారంలో ఉన్నట్టే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సభలో స్పీకర్ బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు సభా సాంప్రదాయాలు పాటించలేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఎవరూ పట్టించుకోకపోవడంతో వెంటనే వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ని ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులుంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని, ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పిటిషన్లో పేర్కొని ఏపీ శాసనసభలో ఆ పార్లమెంటరీ సంప్రదాయాల్ని పాటించడం లేదని అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్కి లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ని ఆదేశించాలట. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. సాధారణంగా ప్రతిపక్ష హోదాకు కనీసం 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయింది. అయినా కేబినెట్ హోదా ఉన్న ఆ పదవి కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ అంటున్నారు. జగన్ వైఖరిపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీకి ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని ఆయన కోర్టుకెక్కారు. అసలు జగన్కి ఎవరా సలహా ఇచ్చారో అర్థం అవట్లేదని ఇద్దరూ చర్చించుకున్నారు. 6% సీట్లు సాధించిన జగన్కి అధికారం పోయినా సలహాలు ఇచ్చేవారు మాత్రం తగ్గినట్టు కనిపించటం లేదు. మరి ఆయనేంటో, ఆయన లెక్కలేంటో. For more videos like this, subscribe Big TV channel.